కెమెరామెన్ గారు సార్ ఇది ఫ్రేమ్. ఓకే సార్. హీరో గారు సార్ మీరు జిప్ పెట్టుకోవడం మర్చిపోయారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. డైలాగ్ ఓకేనా సార్? ఓకే. కెమెరా యాక్షన్. తాడు గురించి నీకేం తెలుసురా? ఇక్కడ కడితే మొలతాడు, ఇక్కడ కడితే కాశీ తాడు, ఇక్కడ కడితే పసుపు తాడు, దోలానికి కడితే ఉరుతాడు. ఇదిరా తాడంటే. ఏం చెప్పారు సార్ డైలాగు? డైలాగ్ కోసం మీరు పుట్టారో డైలాగ్ మీకోసం పుట్టిందో అన్నట్టుంది సార్ డైలాగ్. థ్యాంక్ యూ. ఇంతకీ మీరెవరు? మేమంతా మీకు అభిమానులం సార్. నేను తీసింది 3 సినిమాలన్నయ్యా, అప్పుడే నాకు అభిమానులు ఏంటి? అభిమాని మారడానికి ఏం కావాలో అవన్నీ మీరు ఆ 3 సినిమాలు ఇచ్చేసారు సార్. మీరు తీసిన 3 సినిమాలు నేను చూశాను సార్. 3 సినిమాల స్టార్టింగ్ లో మా అమ్మ కోసం తన చేతికున్న 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఈ డైలాగ్ చెప్తుంటే సార్ మీరు అది నేను కాదురా. నేను కాదంటారేంటి సార్? అది మీరే సార్. అరే డైలాగ్ చెప్పింది నేను కాదే. మీరే సార్. ఆ డైలాగ్ చెప్పింది ఆయన కాదురా, అది యాడ్రా. కాదురా, ఆ డైలాగ్ చెప్పింది ఈయనే. నా కళ్ళు నన్ను మోసం చేయవు. మీ పేరు మీద అభిమాన సంఘం పెడదాం అనుకుంటున్నాం సార్. అవును, నీ పేరేంటి? ఆలాపన సార్. ఆలాపన సార్. చూడు ఆలాపన, నిన్ను నా అభిమాన సంఘానికి రాష్ట్ర అధ్యక్షునిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రండ్రా. డైరెక్టర్ నెక్స్ట్ ఏంటి? ఈ రోజుకి ప్యాకప్ సార్. మళ్ళీ 3 రోజుల తర్వాత షూటింగ్. ఓకే. హీరో గారు ఏంటి ఆలాపన పొద్దున్న వచ్చావేంటి? ఏం లేదు సార్, మీ పేరు మీద 100 మందికి భోజనాలు పెట్టాం సార్. ఒక్క ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది సార్, చెప్పకుండా చేస్తే సార్ అభిమానం అవుతుంది సార్. నా సినిమాలో మీకు నా ఫేస్ నచ్చిందో నా డైలాగ్ నచ్చిందో తెలియదు కానీ మంచి అభిమానాన్ని మాత్రం సంపాదించుకున్నాను. డైలాగే నచ్చింది సార్. ఆ 2 గాజుల డైలాగే నచ్చింది సార్. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పండి సార్. ఎవడవరా నువ్వు? ఆ డైలాగ్ చెప్పింది నేను కాదంటే వినవే? మీరే సార్ చెప్పింది. ఆ ఫేస్ నాకు బాగా గుర్తుంది సార్. నెక్స్ట్ వచ్చినప్పుడు వాడిని తీసుకురాకండి. హీరోకి యాడ్లో యాక్ట్ చేసినోడికి తేడా తెలియటం లేదు వాడికి. సరే సార్, అలాగే సార్. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఉండండి మీరు. తప్పకుండా సార్. ఇదిగోండి సార్. ఏంటిది? బిల్లు సార్. బిల్లు సార్. బిల్లు ఏంటి? 100 మందికి అన్నదానం చేశాం కదా సార్, దానికి సంబంధించిన బిల్లు. మీరు చందాలు వేసుకొని చేయలేదా? చందాలు వేసుకొని అన్నదానం చేసేంత అభిమానులు మీకు ఎక్కడున్నారు సార్? ఎవరెవరికో భోజనాలు పెట్టి బిల్లు నా చేతికిస్తావేంటి? అయినా అభిమానులు మీరు చూసుకోవాలి ఇవన్నీ. అభిమానులు పాత్ర కింద మంట లాంటోళ్ళు సార్, హీరోలు పాత్రలో బియ్యం లాంటోళ్ళు సార్. సరే ఎంతకి ఎంత అయింది? 1,50,000 అయింది సార్. సరే ఇదిగో తీసుకో. సునామీ స్టార్. సునామీ స్టార్. థ్యాంక్ యూ సార్. ఏ రిసార్ట్స్ లో 100 మంది పార్టీ పెట్టుకుని ఉంటారు, ఆ బిల్లు తీసుకొచ్చి అభిమానం నా అకౌంట్ లో వేస్తారు. కెమెరా ఇక్కడ పెట్టుకోండి సార్. హీరో గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే సార్. కెమెరా యాక్షన్. ఆకాశంలో మబ్బులు, మా ఇంటి పక్కన ఉంది సుబ్బులు, దాన్ని ప్రేమించాడు అబ్బులు, దానికి కారణం డబ్బులు. ఏం డైలాగ్ చెప్పారు సార్? ఇది మళ్ళీ వచ్చాడే. డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. సరే ఆలాపన, అభిమానులు అంటే అప్పుడప్పుడు రావాలి, ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు. మాకు పనులు ఉండవా? మాకు పని లేవా సార్? మాకు పని లేవా? మాకు బొచ్చడి పనులు ఉన్నాయి సార్. ఆ పనులని మాదనేసి మీ చుట్టూ ఎందుకు తిరుగుతున్నాం సార్? మా హీరో కోసం సార్. రోజు మీ పనులు మానుకొని నా చుట్టూ తిరిగేదంతటా పెద్ద హీరోను కాదు ఆలాపన. అలా చెప్పడం మీ సంస్కారం. ఇలాంటి హీరో దొరకడం మా అదృష్టం సార్. సరే ఆలాపన, ఎందుకు వచ్చావు చెప్పు. ఏం లేదు సార్, వర్షాకాలం వచ్చింది కదా సార్, 1000 మందికి గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచాం సార్. గొడుగులు పంచావా? అవును సార్. ఒకసారి ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చెప్పి చేస్తే బిజినెస్ అవుతుంది, చెప్పకుండా చేస్తే అభిమానం అవుతుంది సార్. ఇదిగోండి సార్, గొడుగుకు సంబంధించిన బిల్లు. దీన్ని ఏమంటారు? అభిమానం అంటారు సార్. వ్యాపారం అంటారు. అరే అసిస్టెంట్, నా గొడుగు చూపించు. ఒక కొత్త గొడుగు కొనుక్కోవడానికి ఆలోచిస్తున్నాను రా. అలాంటి 1000 మందికి నువ్వు గొడుగులు పనిచేసావు. చిన్న హీరోన్రా, చిది మేయకండ్రా. ఎంత అయిందో చెప్పు. 1,200,000 బిల్ అయింది సార్. ఆ 200 నేను కట్టుకుంటాను సార్. 1,00,000 ఇస్తే సరిపోతుంది సార్. సంవత్సరం తరువాత హీరో గారు సార్ ఇదే డైలాగ్. ఓకే రైట్. ఏమై ప్రసాద్, ఆ జూనియర్స్ ని పిలువు. మీరు ఒకప్పుడు హీరోగా సార్, మీరేంటి సార్ మాతో పాటు జూనియర్ ఆర్టిస్ట్ గా వచ్చారు? ఏం చెప్పంటావురా? నన్ను ఇండస్ట్రీ తొక్కేలేదురా. ఒక అభిమాని తొక్కేశారా? ఆడు ఎలా తొక్కాడంటే ఒక అరటి పండు మీద నుంచి ట్రాక్
ట్రాక్టర్ వెళ్తే ఆర్టి బండి ఎలా చిదిగిపోతావు అలా చిదిపేశాడు దేవుడా. ఏమైనా జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? హీరో గారు డైలాగ్ చెప్తారు, అప్పుడు ఇట్లా వంగి దండం పెట్టాలి. అలాగే సార్. అర్థమైందా? అలాగే సార్. యాక్షన్. కుక్కకి తోకందం, కోడికి ఈ కందం, వెంకటేష్ తీశాడు పవిత్ర బంధం. ఏం డైలాగ్ చెప్పారు సార్? డైలాగ్ మీకోసం పుట్టిందో మీరు డైలాగ్ కోసం పుట్టారు అన్నట్టుంది సార్ డైలాగ్. ఇంతకీ మీరెవరు? మేము అభిమానులం సార్. మీ పేరు మీద అభిమానుల సంఘాలు పెడతాం. అరే అలా ఏం చేయకరా, వదిలేరా, ఆడు ఇప్పుడు ఎదుగుతున్నాడు రా. ఎవరైనా నువ్వు? జూనియర్ ఆర్టిస్ట్ సార్. అరే ఆడు ముందు మోస్తాడు రా, తర్వాత దోస్తాడు రాడు. నేను ఒకప్పుడు హీరోని రా, కానీ హీరో నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లా చేసింది వాడేను రా. లోపల మీరు అభిమాన సంఘం పెట్టండి, నా ఫుల్ సపోర్ట్ మీకుంటుంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ సీన్ ఏంటి? లొకేషన్ షిఫ్ట్ సార్. సంవత్సరం తర్వాత హీరో గారు ఇట్టుండి వస్తారు, హీరో గారు నడుచుకుంటూ వచ్చే సీన్ కవర్ చేయాలి మనం. ఓకే సార్. ఓకేనా? ఏ జూనియర్స్ రండయ్యా. అరే వద్దురా వద్దురా అన్న, నువ్వేమన్నారా? అది లాగేయండి అన్నావు. ఆడు లాగేస్తే జూనియర్ ఆర్టిస్ట్ గా నా పక్కన పట్టావు. ఏ జూనియర్స్ మాట్లాడొద్దని చెప్పానా? సరే సార్. నమస్కారం సార్. అరే ఇంకా మా దగ్గర ఏం మిగిలిందని వచ్చావురా? మేము జూనియర్ ఆర్టిస్ట్ కూడా అభిమాన సంఘాలు పెడుతున్నాం సార్. జూనియర్ ఆర్టిస్టులు కూడా అభిమాన సంఘాలు పెడుతున్నావా? అవును సార్, అది కూడా మీ ఇద్దరితోనే స్టార్ట్ చేశాను. మీ పేరు మీద ఆల్రెడీ 400 మందికి భోజనాలు కూడా పెట్టాను సార్. అమ్మయ్యా, ఇంకా ఇంటర్వ్యూకి ఎవరు రాలేదు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ బాయ్. నీ ఫైల్ ఏది? ఇదిగోండి. ఓ 10th క్లాస్ 85%. ఎస్ సార్, టాపర్. ఇంటర్ 90. ఎస్, బెంచ్ టాపర్. డిగ్రీ 95. ఎస్ సార్. బీటెక్ 99. ఎంబీబీఎస్ 101. ఎస్ సార్, ఎస్ సార్. నీ రెజ్యూమ్ చాలా బాగుంది. నీకు ఫస్ట్ క్వశ్చన్. ఎస్ సార్. వాట్ ఈస్ కంప్యూటర్? కంప్యూటర్ ఇస్ ఫుల్ రౌండ్ ప్లాస్టిక్, మిడిల్ గ్లాస్ సార్. మిడిల్ గ్లాస్ సార్. ఫుల్ కీబోర్డ్, ఫుల్ కీ సార్. A to Z 1 2 3 4 5 నెంబర్స్ సార్. సార్ బ్రాకెట్స్, ప్లస్, మైనస్, ఇంటూ one long sir button, space bar, and side one mouse sir moving with 2 buttons, 1 ball down, rotating. ఇందుకే జాబ్ రావట్లేదు ఇంటర్వ్యూకి వెళ్ళినా. ఏమేంద్రా? క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ చెప్పాలరా? నాకు అదే క్వశ్చన్ ఆన్సర్ చెప్తే వాట్ ఈస్ ద కంప్యూటర్? ద కంప్యూటర్ ఇస్ కాల్డ్ కంప్యూటర్. సరే, కంప్యూటర్ ఎవరు కనిపెట్టారు? కంప్యూటర్ చార్లీ సోబేజ్. చార్లీ సోబరాజ్. చార్లీ సోబరాజ్ కాదురా, చార్లీ చాంపియన్. తాగడానికి వాటర్ లేదు, తినడానికి తిండి లేదు. ఊర్లో మాత్రం పెద్ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ₹1,00,000 నెలకు జీతం అని చెప్పుకొని తిరుగుతున్నా. నువ్వు దానికి అయిపోతున్నావు. మా ఇంట్లో ఏం చెప్పిందా సార్? సాఫ్ట్వేర్ కంపెనీ అని చెప్పా. మా అమ్మ ఫోన్. అమ్మ, నేను రష్యన్ డెలిగేట్స్ మీటింగ్ ఉన్నా. మిస్టర్ జాన్ ఫాన్, 1 సెకండ్. మమ్మీ కాల్. మమ్మీ నేను మళ్ళీ చేస్తా. జాన్ ఫాన్, ఇలా మేనేజ్ చేయాల్సి వస్తుంది. మా అమ్మ, నేను కంపెనీ పని మీద యూఎస్ వెళ్తున్నాను. దారిలో నా ఫ్లైట్ లో మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్. ఫ్లైట్ లో సిగ్నల్స్ ఉండవని మీ మమ్మీకి తెలిసి దొరికిపోతారా? అమ్మ, నీ ఫ్లైట్ లో సిగ్నల్స్ లేవు. బాయ్. ఎలా మేనేజ్ చేశా? గురా, నీకు మనీ ఆర్డర్ వచ్చింది. అబ్బా, ఇంట్లో వాళ్ళరా 10,000 పంపించమంటే పంపించారు. ఏంటి ఇంట్లో ₹1,00,000 శాలరీ అని చెప్పా కదా నువ్వు? అన్ని 2,000 నోట్లు ఇస్తారు, 100 దొరకట్లేదంటే 10 పంపిస్తూ ఉంటారు. అలా కాదురా, నాకు ఐడియా వచ్చింది. చెప్పు. నా పేరు మీద ఆల్రెడీ ₹1,00,000 ఇన్సూరెన్స్. ఇప్పుడు నేను చచ్చిపోయినట్టు నటించావనుకో ₹1,00,000 తీసుకోవచ్చు. సూపర్ రా, సెటప్ చేంజ్. ఒకసారి ట్రైల్ వేద్దాం. మన ఇంటి ఓనర్ వస్తున్నాడు. ఏమయ్యా రాంప్రసాద్, రెంట్ ఎక్కడ? ఇంకెక్కడ రెంట్ సార్? వీడేంటి పడుకున్నాడు? ఏయ్, రెంట్ ఎక్కడ? వాడికి వినిపించదు సార్. ముక్కులో దూది పెడితే చెవులకి ఏమైందయ్యా ఇన్ని పడుకోవడానికి? ఒక అమ్మాయి హ్యాండ్ ఇచ్చిన పురుగుల మొత్తం చచ్చిపోయాడు సార్. వీడి మొహం చూస్తే వీడి అమ్మాయిలు చంపేవాడాలు ఉండరు కానీ అమ్మాయిలు వీడి వల్ల చావరయ్యా. వీడికి
మనసు ఉంటుంది సార్. అది నిజమేలే. సర్లే నేను వెళ్తున్నా. సార్ దహన సంస్కారాలు డబ్బులు లేవు సార్, కర్రలు కొనడం కూడా డబ్బులు లేవు సార్. ఈ 500 ఉంచు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆడు మాట అనిపించింది కదా సార్? అవును. అది మీ భ్రమ సార్, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఎలా ఉన్నావు? బాగున్నా. ఇది నా భ్రమ, మీకే అనిపించిందా? ఏమనిపిలా చూసారు, బెస్ట్ మీరు వెళ్ళిపోండి. సూపర్ మేనేజ్ చేశారు. మేనేజ్ చేసాం. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వస్తాడు, ఒక్కరు మేనేజ్ చేసాం. డౌట్ రా, ఇప్పుడు చచ్చిపోయాం కదా, నాలుగు లెఫ్ట్ సైడ్ పెట్టాలా రైట్ సైడ్ పెట్టాలా? మడతెట్టి అబ్బాయి లోపల పెట్టుకోవాలి. హలో, ఇన్సూరెన్స్ ఆఫీస్ మాదే. ఇక్కడ ఎవరైనా చనిపోయింది? నేనే సార్. కళ్ళుగానే దొబ్బ ఏంటి సార్? ఈడు సార్ చచ్చిపోయింది. ఆహా, ఈయనకి ₹1 కోటి ఇన్సూరెన్స్ ఉందా? అవును సార్. చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా చెప్పండి సార్. ఇప్పుడే ఇయ్యరయ్యా, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటది. ఈయన నేను చెక్ చేయాలి చచ్చిపోయిందా లేదా అని. నన్ను అనుమానిస్తున్నారు సార్. చచ్చిపోయాడు సార్. అరే నేను చెక్ చేసుకోవాలయా. ఇగో నా స్టెథోస్కోప్ తెచ్చుకున్నా చూడు. స్టెథోస్కోప్ తెచ్చుకున్నారా? కొట్టుకుంటుంది సార్ హార్ట్. కొట్టుకోవట్లేదు. చెప్పండి చచ్చిపోయాడని. అవునయ్యా, నాకు ఇంకో డౌట్ ఉంది. ఏంటి? పల్స్ వస్తాను. పల్స్ బాగా మెతవాడిపోయాడు. అట్టుపండు అలాగే ఉంటుంది సార్. అట్టుపండు చూసేస్తావా నువ్వు? అట్టిపండా అంటే చెయ్యి మెత్తగా అయిపోయింది సార్, అట్టుపండులా నొక్కి సార్. మీరు బయలుదేరండి సార్. రాజుగారు ఇంకా పడుకున్నాడు. పడుకోవడం కాదు రాజు, చచ్చిపోయాడు రాడు. ఎలా జరిగిందిరా? పురుగుల మంతా చచ్చిపోయాడు రా. నేను నమ్మను. ఆడంత పిరికోడు కాదురా. ఆడు చచ్చిపోవాలంటే హాస్టల్ గోడ దూకి చచ్చిపోవాలి. రాజేశా వాటర్ తాగు. వాటర్ ఎలా తాగుతాను ఈ టైంలో? మందు తీసుకురారా. ఎప్పుడు ఒకే గ్లాసు తాగేవాళ్ళట్రా మందు. రాజేశా ఏమైందిరా? గోపెక్కిపోయిరా. రాజేశు లేకరా, నీ ఫ్రెండ్ వచ్చాను. లేకరా రాజేశు, లేకరా రాజేశు, లేకరా. ఆడేంట్రా అలాగే లేచిపోయాడా? అన్ని సైడ్ ఎక్కడ శవాలు లేచిపోద్ది. నీకు ఏడుపు రావట్లేదంటారా? ఫ్రెండ్ చచ్చిపోతే ఏడుస్తున్నా కదరా. ఇదేంట్రా ఏడవడం? ఇలా రా చెప్తాను. ఇలా చేపెట్టు. రాజేష్, అదేంటి గోపి రాజేష్ ఎలా పడుకున్నాడు? అది కాదు లక్ష్మి, మన రాజేష్ చచ్చిపోయాడు. అమ్మ ఇప్పుడు ఏం చేయడమ్మా నిన్ను? రాజేష్ నువ్వు ఓకే అన్నావు చెప్పేసి సురేష్ కి నో చెప్పాను నేను. ఇప్పుడు సురేష్ దగ్గరికి వెళ్ళి సురేష్ ఐ లవ్ యూ అంటే సురేష్ ఒప్పుకుంటాడో లేదో ఏం చేయాలి ఇప్పుడు నేను? ఏమ్మా ఇప్పుడు ఇటు చచ్చిపోయాడని బాధ, లేకపోతే సురేష్ కూడా ఒప్పుకోవడానికి బాధ? పోయాడు తెలుసు, కనీసం ఏడవడం కూడా చేత కావట్లేదు. ఏడవడం అంటే అదా? పెట్టమ్మా రాజేష్. రాజేష్ ఏడుపోటు రావట్లేదు నీకు? రాజేష్ అరే అరే రాజేష్, రాజేష్ నీకు ఇష్టమైన జంతికలు తెచ్చాను రా. చిన్నప్పుడు ఇద్దరు ఊదుకునేవాళ్ళంట్రా. నాకు అట్లేదురా రాజేషా, లేకరా రాజేషా. నువ్వు ఏడిచిన చాలు, లోపలికి వెళ్ళరా. నేను తర్వాత చూసుకుంటా. లోపలికి అన్ని ఎప్పుడు పిలవరు నన్ను? పిలిస్తే లోపలికి వెళ్ళి. అమ్మా సార్ మీరు బయలుదేరండి సార్. కాదు, ఇక్కడ చనిపోయారు. మీరే సార్, వెళ్ళిపోండి సార్. ఎంత మేనేజ్ చేశారా? రాజేష్ లేకరా. రాజేష్, రాజేష్ నిజంగా పోయా. ఇప్పుడు రండి రా, నిజంగా ఏడండి రా.